హాయ్ హలో నమస్తే. కేంద్ర బడ్జెట్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అమౌంట్ కేంద్ర బడ్జెట్లో 23,323 కోట్ల రూపాయలు కనిపిస్తుంది. బడ్జెట్లో 23,323 కోట్ల రూపాయలు. టోటల్ బడ్జెట్ ఎంత? 34,96 కోట్ల రూపాయలు. అంటే అప్రాక్సిమేట్గా ఒక 35 లక్షల కోట్లు అనుకోండి. 35 లక్షల కోట్ల రూపాయల్లో మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది 23,000 రూపాయలు. 35 లక్షల్లో మన షేర్ 23,000 రూపాయలు ఇచ్చారంట. అది కొద్దిగా బాధాకరం. కనీసం ఒక 50,000 రావాలి, బట్ రాలేదు. 23,323 కోట్ల రూపాయలు ఇచ్చి అంటే బడ్జెట్లో కనిపిస్తున్న ఫిగర్స్. పోనీ ఈ 23,000 ఎక్కడవి ఇవి అని అంటే చాలా ఆశ్చర్యమైనటువంటి ఫిగర్స్ ఉన్నాయి దీంట్లో. పోలవరానికి సంబంధించి 12,157 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. పోలవరానికి సంబంధించిన గ్రాంట్ 12,157 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ చేసిన బడ్జెట్లో కనిపిస్తుంది. ఈ 12,157 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందంటే, గత 2024 ఆగస్టులో మళ్ళీ అప్పుడు బడ్జెట్ వేశారు కదా, గవర్నమెంట్ రాగానే బడ్జెట్ వేశారు కదా, జూలైలోనో ఆగస్టులోనో. ఆ బడ్జెట్లో చెప్పారు, మేము 12,157 కోట్ల రూపాయలు మేము అంటే 15,000 కోట్లు అన్నారు. 15,000 కోట్ల రూపాయలు పెట్టి మేము పోలవరాన్ని మేమే కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఎప్పుడు? పోయిన బడ్జెట్లో వాళ్ళు ఖర్చు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని రిపిటేషన్ కొట్టారు 12,157 కోట్ల రూపాయలు. అంటే పోయిన బడ్జెట్లో ఏదైతే అమౌంట్ పోలవరం మీద 15,000 కోట్లు అని చెప్పారో ఇప్పుడు అదే బడ్జెట్లో 12,157 కోట్లు అని చెప్పారు. అందుకని ఎక్కడ చదవాల వాళ్ళ ప్రసంగంలో చదవాల. ఒక పాయింట్ అంటే రిపిటేషన్ అయింది. పోయిన బడ్జెట్ది మళ్ళీ తిప్పికొట్టారు ఈ బడ్జెట్లో. ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా ఖర్చు పెట్టకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో వచ్చింది. అంతే కదా అల్టిమేట్గా కాబోయేది. అదొకటి కనిపిస్తుంది. పోలవరానికి సంబంధించిన 5,936 కోట్ల రూపాయలు అంటే పెండింగ్ బిల్స్ ఏవేవి ఉంటాయి కదా, ఆ పెండింగ్ బిల్స్కి సంబంధించినవి ఒక 5,936 కోట్ల రూపాయలు కనిపిస్తున్నాయి. సరే, ఏదైనా సరే పోలవరం అనేది వాళ్ళ బాధ్యత. వాళ్ళ కన్స్ట్రక్షన్ చేయాల్సింది. అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి ఈ రెండు కలిపే 12,157 పోలవరానికి గత బడ్జెట్లోది క్యారీ ఫార్వర్డ్ అయింది. 5,936 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఇవన్నీ కలిపితే మొత్తానికి ఒక 18,500 కోట్ల రూపాయలు. 23,000లో 18,500 కోట్ల రూపాయలు ఆ పోలవరానికి సంబంధించే ఉంది. అంటే అసలు ఈ పోలవరం పోయిన బడ్జెట్లో అది ఖర్చు పెట్టలేదు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చిన దాన్ని మనం ఇగ్నోర్ చేస్తే ఎంటైర్ బడ్జెట్ మొత్తం 8,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఎనాట్ చేశారని అర్థం. 35 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది 8,000 కోట్ల రూపాయలు. ఆ 8,000 కోట్ల రూపాయలు కూడా ఎక్కడి నుంచి ఇచ్చారు అది కూడా చూద్దాం. విశాఖపట్నానికి సంబంధించిన మొన్నే వాళ్ళు ఒక 11,440 కోట్ల రూపాయలు విశాఖపట్నానికి సంబంధించి 10,000 ఈక్విటీ రూపంలో, 1,140 కోట్ల రూపాయలు ప్రిఫరెన్స్ ఈక్విటీ షేర్ రూపంలో మేము రివైవల్ ప్లాన్, విశాఖపట్నం రివైవల్ ప్లాన్ మీద మేము హెల్ప్ చేస్తామని మొన్న ఒకసారి అనౌన్స్ చేశారు కదా. దానికి సంబంధించి మరి వాళ్ళు అనౌన్స్ చేసింది 11,440 అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు బడ్జెట్లో కనిపిస్తుంది 3,295 కోట్ల రూపాయలు. మరి వాళ్ళు 11,440 కోట్ల రూపాయలు అనేది ఇప్పుడు మరి 3,295 కోట్ల రూపాయలు అంటే ఆ 11,000 కూడా ఒకే ఎత్తున ఇవ్వరనే కదా అర్థం. బడ్జెట్లో చూపించాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మన ప్రెస్ మీట్ పెట్టి 11,440 కోట్ల రూపాయలు రివైవల్ ప్లాన్ ఇస్తున్నాము, ఈక్విటీ షేర్ ఇస్తున్నాము, విశాఖపట్నం పేలిపోయింది, విశాఖపట్నం టాప్ ధూమ్ ధామ్ అన్నారు కదా. ఇప్పుడు బడ్జెట్లో ఫిగర్ కనిపిస్తుంది 3,295 కోట్ల రూపాయలు. అంటే ఈ ఇయర్గా 11,400 ఇవ్వరు, ఆ 3,295 కోట్ల రూపాయలు అది కూడా ఆనెస్ట్గా ఇస్తే. ఆ పోలవరానికి గత బడ్జెట్లో 15,000 పెట్టి ఖర్చు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని రిపిటేషన్ చేసినట్టుగా ఈ 3,295 మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఆ ప్లాన్ ఉంటే మనం చేసేది ఇప్పుడే. అది జరిగింది ఒకటి. విశాఖపట్నం పోర్టుకి సంబంధించి ఒక 730 కోట్ల రూపాయలు కనిపిస్తుంది. ఈ విశాఖపట్నం పోర్టు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ
గత బడ్జెట్లో 3,300 కోట్ల రూపాయలు గ్రాంట్స్ టు వేరియస్ ప్రాజెక్ట్స్ ఇన్ విశాఖపట్నం అని గత బడ్జెట్లో పెట్టారు. ఏమని? గ్రాంట్స్ టు వేరియస్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ విశాఖపట్నం పోర్ట్ అని గత బడ్జెట్లో పెట్టిన 330 కోట్లు. అది కూడా కాలేదు కాబట్టి మళ్ళీ ఈ బడ్జెట్లో 730 కోట్ల రూపాయలు వేశారు. రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ ఒక 240 కోట్ల రూపాయలు. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ 186 కోట్ల రూపాయలు. సో ఇది మొత్తం కలిపి ఈ ఇప్పుడు నేను చదివిన మొత్తం కలిపి 23,327 కోట్ల రూపాయలు బడ్జెట్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఫిగర్స్ ఈరోజు ప్రజెంట్ చేసింది. కానీ వాళ్ళు ఎక్కడ కూడా దీన్ని చదవలేదు. ఎందుకంటే చదవలేదంటే వాళ్ళకి తెలిసి ఇవన్నీ కూడా గత బడ్జెట్లోనే చెప్పారు, చేయలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నారు, దాన్ని డబల్ కోటింగ్ ఇస్తున్నారని వాళ్ళకి తెలిసి వాళ్ళు ప్రతిపక్షాలు గొడవ చేస్తారని వాళ్ళు ఏం చదవలే. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి మరీ ఘోరం అండి. ఘోరంగా కనీసం ఒక 1,000-2,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేనంత పాపం మనం ఏం చేసామో మనకైతే తెలియదు. ఓకే, అదైతే ఒకటి అనిపించింది. అయితే ఇప్పుడు బీహార్ వాళ్ళు ఉన్నారు. బీహార్కి పోయిన సంవత్సరం బీహార్కి 58,900 కోట్ల రూపాయలు వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు పోయినసారి. మన ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు అనౌన్స్ చేసిందంటే అదే 15,000 కోట్ల రూపాయలు అమరావతికి. ఇప్పుడు నేను చదివాను కదా, పోలవరానికి 15,000 కోట్ల రూపాయలు. మధ్యలో స్టేట్మెంట్లు ఇచ్చి విశాఖపట్నానికి 11,000, విశాఖపట్నం పోర్టుకి ఇది ఇట్లా మధ్యలో కోటింగ్లు ఇచ్చుకుంటూ పోయారు. వాళ్ళు ఎందుకు ఆఫ్ ద బడ్జెట్ ప్రామిస్ చేశారు ఇప్పుడు అర్థమవుతుంది. ఆఫ్ ద బడ్జెట్ ప్రామిస్ చేశారు. ఇప్పుడు విశాఖపట్నానికి మేము 11,400 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నామని ఆఫ్ ద బడ్జెట్ వాళ్ళు ఎందుకు చెప్పారు? వాళ్ళకి తెలిసి ఒక నెలలో బడ్జెట్ పెట్టబోతున్నామని తెలిసి కూడా సపరేట్గా ఎందుకు పెట్టారు అని అంటే, ఈ 11,440 కోట్ల రూపాయలు ఒకే సంవత్సరం ఇవ్వకుండా అప్పుడప్పుడు ఇస్తారు, ఆ ప్లానింగ్ ఉంది కాబట్టి వాళ్ళు పెట్టారని ఇప్పుడు బడ్జెట్ బట్టి అర్థమైంది. ఎందుకంటే బడ్జెట్లో 3,295 కోట్ల రూపాయలు మాత్రమే కనిపిస్తుంది. ఈ 11,440 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి అది కూడా సక్రమంగా ఇవ్వలేదని అర్థం. ఇప్పుడు 60,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ బీహార్ వాళ్ళకి అనౌన్స్ చేశారు. పోయినసారే 58,900 కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు 60,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్, ఆల్మోస్ట్ 1,20,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ వాళ్ళు బీహార్ నుంచి తెచ్చుకున్నాడు నితీష్ కుమార్. బీహార్కి తెచ్చుకున్నారంటే మన వాళ్ళు అన్కండిషనల్ సపోర్ట్. దట్ ఈస్ వేర్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ద లీడర్స్ ఈస్ ట్రయింగ్ టు గివ్ సపోర్ట్ అన్కండిషనల్లీ. అది నువ్వు ఎప్పుడైతే నేను అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తాను అని అంటున్నారో అంటే అర్థం ఏంటంటే మీరు వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నారని అర్థం. వాళ్ళు మీకోసం ప్రయత్నం చేయట్లే. వాళ్ళు మీకోసం ప్రయత్నం చేస్తే మీరు కండిషన్స్ పెడతారు. ఇట్ కెన్ బి ఎనీ పార్టీ, ఇట్ కెన్ బి ఎనీ లీడర్, ఇట్ కెన్ బి ఎనీ చీఫ్ మినిస్టర్. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మీరు కండిషన్స్ని పెట్టారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మీ హెల్ప్ తీసుకుంటున్నారని అర్థం. మీరు అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు అని అంటే అర్థం మీరు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నారని అర్థం. సింపుల్గా ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని మీరు నడపట్లేదు, ఇక్కడ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నట్టే కదా అర్థం. మరి ఇప్పుడు వాళ్ళ మీద మీరేం డిపెండ్ అయ్యారు? ఇక్కడ ఓట్లేసింది మీకు ప్రజలు కదా, వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ అయ్యారు అనేది దేవుడే చెప్పాలి దానికి. ఓకే, నేను దట్స్ వై అసలు అది ఇదేంటంటే మాలంటలు మేము ఇక్కడ కూర్చొని రోజు మాట్లాడుతాం ఏంటంటే వీఆర్ ఇన్కేపబుల్. అంటే ఇట్ క్యాన్ బి ఎనీ ఫార్మ్ ఆఫ్ దట్, ఫైనాన్షియల్గా కానీ పవర్లో కానీ ఇన్ఫ్లుయెన్స్లో కానీ వీ ఆల్ ఆర్ ఇన్కేపబుల్. మాకున్న మేము చేయగలిగిందంటే మీడియా ముందు కూర్చొని మాట్లాడటం మేము చేయగలిగింది. ఎవరో కెపాసిటీ ఉన్న వాళ్ళు మా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, మా వీడియోల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏమన్నా భవిష్యత్తులో ఈ రాష్ట్రం బాగుపడుతుందేమో, భవిష్యత్తులో రాష్ట్రానికి ఏమన్నా మంచి పేరు వచ్చిద్దేమో, అప్పుడు మార్పు వచ్చిద్దేమో చూద్దాము. ఇలా రాష్ట్రం 21 ఎంపీలు కదా, రాష్ట్రం కూటమిగా ఫామ్ అయిపోయి మీరు ఒకే నాయకుడు ఎంటబడితే మనకు చివరికి దొరికేది ఇవే, చెప్పకూడదు దొరికేది. ఏ రాష్ట్రమైనా సరే వర్టికల్గా డివైడ్ అయిపోవాలి. అపోజిషన్ కేంద్రంలో కూడా మనకు ఒక అపోజిషన్ ఉండాలి,
బలమైనటువంటి అపోజిషన్ ఒక నాయకుడు అనేవాళ్ళు రాష్ట్రంలో ఉండాలి, పాత్ర పోషించాలి. ఇక్కడ వీళ్ళిద్దరు కొట్టుకున్నట్టు కాదు, కేంద్రంలో కూడా అరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక అపోజిషన్ అనేది ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక వేరే గ్రూప్ అనేది ఉంది, వాళ్ళు గొడవ చేస్తారు అనేటువంటి భయం లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. నా ఉద్దేశం అది. థ్యాంక్ యూ.